మొత్తానికి కొత్త బండిల్తో ఎక్సమేట్తో కిల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈడైతే సర్లే ఫోన్లో ఎక్సమేట్కి వచ్చి పడ్డాడు. నేడికి అయిపోతాడేమని భయపడ్డా. సో మొత్తానికి ముగ్గురునైతే ఎక్సమేట్తో కొట్టేసాం. వీళ్ళు టీమ్మేట్ అనుకున్నా ఇంకా రాలేదేంటా అని. సో వాల్ చేతికి రాలేదు కాబట్టి లేట్గా వాలేసా. ఏమనుకోద్దు, వీడు చిన్న టాలెంట్ వాడుతున్నాడు. అదిగో ఊకంలో వెళ్ళిపోతున్నాడు చూడు. అంటే నేను అంత ఎరిపప్పును అనుకుంటున్నాడా మరి ఏమో. మరి ఇటు రివైకే రావాలి కదా, ఇక్కడైతే టాలెంట్ వాడదాం, మనం ఐక్యూ వాడదాం. ఇప్పుడు ఒక ల్యాండ్ మైన్ పెట్టా, ఆడు ఊకంగ్ కూడా ఒక ఫ్లాష్ ఫ్యూజ్ చేద్దాం. రా దగ్గరకు వస్తున్నట్టు సౌండ్ వస్తుంది. అయితే ఊకంగ్ కూడా తీసినట్టున్నాడు, సౌండ్ వచ్చింది. ఆ చావు తెలివితే అట్లంటే అట్లుంటాయి మరి. సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ త్రిబుల్7. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నా. సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి ఈ కొత్త లక్కీ వీల్ని అయితే మనం ఈరోజు స్పిన్ చేయబోతున్నాం. బేసిక్గా ఏమైందంటే నేను ఎర్లీ మార్నింగ్ గేమ్ ఓపెన్ చేసా. కొంచెం ఎప్పట్లాగే ఇన్స్టాగ్రామ్ ఎడిట్లు చేస్తున్నా అని చెప్పా కదా, దానికి క్లిప్పులు తీసుకుందాం అని వచ్చినప్పుడు ఈవెంట్ పాపప్ అయింది. మరి ఇది ఎప్పుడు వచ్చిందో నాకు తెలీదు. ఎప్పుడు వచ్చిందో కింద కమెంట్ చేయండి. కొత్త కొత్త బండిలు ఉన్నాయి ఇందులో, ఇందాక బండిలు ఇప్పుడు బండిలు. కొంచెం ఇది వెరైటీ ఉంది కదా. ఫస్ట్ ఆల్రెడీ ఒక స్పిన్ చేసా, 70% ఆఫ్ వచ్చింది. సరే మంచి డీలే, 70%కి వచ్చింది కదా, మన దగ్గర డైమండ్లు ఉన్నాయని తీసా. ఇదే ఎందుకు తీసామంటే నాకు మిగతా మెయిల్ బండిలు నాకు అంత పెద్దగా నచ్చలేదు డార్లింగ్. ఇది నచ్చిందని కాదు, కొంచెం యూనిక్గా ఉంది, స్కల్ మాస్తో ఉంది కదా, కొంచెం యూనిక్గా ఉందని చెప్పి తీసా. ఎనీవేస్ చలో ఇంకొక ఫ్రీ స్పిన్ కూడా చేసుకోవచ్చు అంట. ఈ ఇమోట్ ఏదో దోలగా ఉంది, మరి కొంచెం బాగానే ఉంది. ఓకే దోలగా అంటే మరీ అప్పుడు పాత ఇమోట్లు అంతలాగా కాదు. ఇప్పుడు వచ్చే చిల్లర ఇమోట్లతో పోలిస్తే ఆ లవ్ గివ్ అని ఇమోట్లు ఇస్తున్నారు కదా, ఒరే తిప్పుతుంటే 99 వచ్చింది. నాయన మన లక్కింది ఈరోజు ఇలా ఉంది. మెల్లగా 9 డైమండ్స్ నెక్స్ట్ ఇచ్చేస్తే బాగుండు. కానీ 99 డైమండ్స్కి అయితే ఇది కొంచెం బండిల్ పడుంటుంది. మిగతా వాటి నాకు పెద్ద వర్త్ అనిపిట్లే. ఇప్పుడు ఇమోట్ ఉందనుకో, ఇమోట్ ఎంత 399 డైమండ్స్ ఎంతో, అది దానికి ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఒక ఆఫర్లో 50% 70% ఇంకా తగ్గుతుంది. కానీ 99 డైమండ్స్ అంటే అది 1199 డైమండ్స్ది బండిల్ బెస్ట్ తీసుకోవడం. ఎందుకంటే 1200ది 99కి వస్తుందంటే కొంచెం మంచి ఆఫరే కదా. అందుకే మ్యాథ్స్ చిన్నప్పుడు మ్యాథ్స్ చదువుకోవాలి. కాలేజ్కి స్కూల్కి త్వరగా వెళ్తుంటే కొంచెం బాగా చదివితే మ్యాథ్స్ ఎక్కుతుంది అనమాట. సో ఈ ఇమోట్కి మనకు నార్మల్గా 80% ఆఫర్ అప్లై చేసినా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో అందుకే ఇమోట్ని తర్వాత తీసుకుందాం. ఇప్పుడైతే ఈ బండిల్ తీసేసుకున్నా. నాకైతే పర్సనల్ పెద్ద నచ్చలే, ఓపెన్ చేసినా వేసుకోను, ఓకే కొడదాం మనం. కానీ నెక్స్ట్ అయితే ఇంకొక ఫ్రీ స్పిన్ ఇద్దాం. 9 డైమండ్స్ ఇచ్చారా, 9 డైమండ్స్ ఇస్తే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతా. ఇది ఇవ్వడు, 80% ఇచ్చాడు. ఇందాకే అన్నా లేదా 80 అని. సో 80కి ఇక్కడ చూడు క్లియర్గా 79 డైమండ్స్కి ఇమోట్ వస్తుంది. అందుకే చెప్పా చదువుకోండి రా అనేది. అందుకే చదువుకుంటే ఎట్లాగూ లైఫ్లో మ్యాథ్స్ యూజ్ అవుతుందని చాలామంది అంటారు, కానీ నాకైతే యూజ్ అవుతుంది చాలా కేసెస్లో. అంటే లైక్ బేసిక్స్ ఇంపార్టెంట్. అంటే నువ్వు డెప్త్లో ఐఐటి అన్న అయిపోయి ఏదో మ్యాథ్స్ నేర్చుకోవాలి అంత డెప్త్లో అవసరం లేదు. అంత చదివా, నేను కూడా చదివా, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నా. కానీ అంత అవసరం లేదు. బేసిక్ మ్యాథ్స్ అయితే తెలిసి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్ వచ్చి 60% ఆఫ్ వచ్చింది. ఇప్పుడు ఏదో ఒకటి కొంటే కానీ మనకు ఇంకో ఆఫర్ ఇవ్వడు. సో ఏదో ఒకటి కొనాలి. ఈ అమ్మాయి బండ్లు అయితే చచ్చినా కొన్ను, అది ఇంకా దరిద్రంగా ఉంది. అసలు మనకొద్దు. అసలు అమ్మాయి బండ్లు మనం వెయ్యము సావము, మనం తీసుకొని వేస్ట్. దానికంటే ఏ టోకెన్లు ఇస్తున్నాడు 40కి, ఇది బెస్ట్. 40కి కొనేస్తే ఇంకో స్పిన్ చేసుకోవచ్చు కదా. ఫ్రీ స్పిన్కి ఇవ్వరా 9 డైమండ్స్ ఇస్తే తీసుకుందాం ఏమన్నా అంటే, అరే ఇదేదో కొత్త బండ్లు వచ్చింది. ఇంకోటి ఆగండి, 55% అంటే ఇదేదో కొత్త బండ్లు వచ్చింది. 55% ఆఫర్కి ఈడైతే ఎంతకి 674 డైమండ్స్కి అయితే ఇస్తున్నాడు ఈ బండిల్ని. అరే ఇది కొత్త బండిల్ కాదు డార్లింగ్, మీకు గుర్తుందా అందరికీ? ఇది హోలీ ఈవెంట్ బండిల్. లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ గుర్తులేదు, కానీ హోలీ ఈవెంట్కి ఇచ్చాడు ఇది. నిజంగా చాలా మంచి బండిల్. అప్పుడు మిస్ అయిపోయాయి, ఇప్పుడు తీయాల్సిందే. మనం ఆల్రెడీ ఈరోజు వీక్లీ ఇంకా మంత్లీ క్లెయిమ్ చేసుకోవాలి. సో అది క్లెయిమ్ చేసేసుకుందాం ఏదో ఒకలాగా. ఇప్పుడు తీసేయాలి అంటే 674 డైమండ్స్ ఖర్చు పెట్టాలి, విచ్ ఈజ్ యూజ్, అంత వేస్ట్. దానికంటే తెలివి వాడదాం. నిన్నటి కూడా క్లెయిమ్ చేసుకోవాలి, అది కూడా క్లెయిమ్ చేసేసుకున్నా. నిన్న గేమ్ ఓపెన్ చేయలేదు, సో క్లెయిమ్ చేయలేదు. మొత్తానికి నిన్న డైమండ్ ఈ రోజు డైమండ్ కలిపి మన దగ్గర 174 డైమండ్స్ అయితే ఉన్నాయి. కానీ 674 ఉంది. కొంచెం టాలెంట్ వాడదాం. ఏదో ఒకటి కొంటే నెక్స్ట్ ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది కదా. సో ఏదో ఒకటి దిద్దాం. వాల్ అంత బాగాలేదు, ఇంకా తప్పదు. మనం 89కి చెప్పులే తీసుకోలేము లాస్ట్కి. ఇది తీసుకుందామంటే 200 చూపిస్తున్నాడు. లైక్ 180 డైమండ్స్ అంటే ఇప్పుడు మన దగ్గర అంత లేవు. చూద్దాం నెక్స్ట్. ఇది ఇప్పుడు 89కి తీసేసుకుంటే 174 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 9 డైమండ్స్కి మన లక్కీ స్పిన్ చేస్తే 9 డైమండ్స్కి ఆ బండ్లు వస్తే గ్రేట్ కదా. ఎందుకంటే చాలా మిగిలిచిన వాళ్ళు మొత్తం ఇందాక 674లో తీసుకోలేదు కదా. అదే మ్యాచ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్. సో 75% కదా. సో చూద్దాం. ఇప్పటికీ నాకు అంత వర్త్ అనిపించట్లే, ఎందుకంటే 75% ఆఫర్కి ఇది వస్తుంది కరెక్టే. కాకపోతే ఈ ప్లేస్లో ఈ కటానా తీసుకున్నాను అనుకో, కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి, డైమండ్స్ సేవ్ అవుతాయి మనకి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ బండిల్ తీస్తాం, కానీ 9 డైమండ్స్కి తీసుకుందాం. ఈ మధ్యలో మనం ఖర్చు పెట్టేది 100-200 పెద్ద ఏం ఖర్చు అవ్వవు. సో చలో ఇదైతే తీస్తా మొత్తానికి కటానా. ఇప్పుడు ఇంకొక ఫ్రీ స్పిన్ ఒక్కదానికి ఇచ్చారా 9ది, నాకు తెలుసు నువ్వు ఇవ్వవు సావు. ఫ్రీ ఫైర్ అంటే అదే కదా, దాని ఆల్గరిథమే అలా రన్ అవుతుంది. కోడింగ్ అంటేనే అట్లా చేసి పెట్టుకుంటారు. సో మొత్తానికి 50% ఆఫ్ అయితే ఇచ్చాడు. ఈ 50%కి అయితే అసలు చచ్చినది ఇవ్వద్దు. ఇప్పుడు రీఫ్రెష్ కొట్టామనుకో మంచి ఐటెం కోసం, ఈ బండిల్ పోతే ఇంకో దరిద్రం. అది వచ్చేవారు 9 డైమండ్స్తో రీఫ్రెష్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఆ టార్చర్ నేను భరించలేను. సో ఇప్పుడు ఉన్న దాంట్లోనే బెస్ట్ తీద్దాం. సో ఇది తక్కువకి వస్తుందని తక్కువ తీస్తే వేస్ట్, ఆ స్కిన్ కూడా బాగాలేదు. దానికంటే ఈ టోకెన్లు తీస్తే దేనికో దానికి యూజ్ అవుతాయి కదా. అంటే యూనివర్సల్ టోకెన్లు ఏదో ఇవ్వడానికి వాడుకోవచ్చు. సో తీసేసుకున్నా.
ఇప్పుడు మొత్తానికి మనకి 9 డైమండ్స్కి అయితే ఆ బండిల్ అయితే వస్తుంది. తెలిసిందే ఇప్పుడు ఆబ్వియస్లీ వాడు వద్దన్నా అదే రావాలి, ఎందుకంటే మిగిలిన 9 డైమండ్స్ ఒకటే కదా. సో చలో ఫ్రీ స్పిన్ అయితే చేద్దాం. 9 డైమండ్స్కి ఇచ్చేసాడు. చూడండి ఇందాక నేను కనుక కొంచెం లాజిక్ ఆలోచించకుండా కొంచెం ఆలోచించకుండా 674 డైమండ్స్ ఖర్చు పెట్టుంటే వేస్ట్. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న 280 డైమండ్స్తోనే నేను ఇంకొక 200 డైమండ్స్ ఎంత టాప్అప్ చేశాను అంతే. మొత్తం మీద ఒక 400 డైమండ్స్తోనే నేను బండిలు కటానా ఇవన్నీ తీసుకున్నా. సో మీరు చూసారు యూనివర్సల్ టోకెన్లు అవి ఇవి తీసుకున్నా. అందుకే కొంచెం ఐక్యూ వాడి తిప్పండి. ఈ వీడియో పెట్టడానికి కూడా అదే. ఈ వీల్ని వాడు మంచి ఆఫర్లు ఇచ్చాడు, కరెక్ట్గా వాడుకోండి. అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ని 9 డైమండ్స్కి తీసుకోవడానికి ఒకటి ఉంచుకోండి, ఏదో ఒక బండిల్ని. మిగతాయి ఎక్కువ ఆఫర్ వచ్చినప్పుడు తీసుకోండి. సో అలా ప్లాన్ చేసుకోండి. ఐటమ్ ప్రైస్ ఎంత, ఆఫర్కి ఎంత వస్తుంది అనేది ఆలోచించండి. కానీ నాకు ఇది మళ్ళీ తెలియదు డార్లింగ్, అంటే ఒకసారి వీల్ అయిపోయాక మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి అంట. నా లక్ ఏందో మళ్ళీ 99 డైమండ్స్కే వచ్చేసింది. కానీ 99 డైమండ్స్ పెట్టి అసలు ఈ బండిల్ ఫ్రీగా వచ్చినా నాకు వద్దు డార్లింగ్. అసలు అమ్మాయి చాలా దరిద్రంగా ఉంది. సరే రీఫ్రెష్ చేద్దాం, ఇంకేమైనా మంచి ఐటమ్లు వస్తాయేమో. అరే ఏంటి చెత్త ఐటమ్లు ఇస్తున్నాడు, ఒకసారి ఆల్ ఐటమ్స్ చూద్దాం ఏమున్నాయో. ఇందులో ఒక ఇమోట్ అయితే ఉంది. ఈ ఇమోట్ పెద్ద ఏం లేదు, అది వచ్చే వరకు స్పిన్ చేద్దాం అంటే మరి 99 డైమండ్స్ పెట్టడం కూడా వేస్టే. అదేం పెద్ద లేదు, ఆ హోలీ రంగులు అంటాం, మనకెందుకు అవన్నీ. ఉన్న ఇమోట్లకే దిక్కులేదు. కలెక్షన్లో ఎన్నున్నా పెట్టుకునే 10 ఇమోట్లు 8 ఇమోట్లు అంతే కదా స్లాట్ ఉండేది. సో చలో మొత్తం నాకేం వర్త్ అనిపించలేదు డార్లింగ్. ఈ అంతా స్క్రాప్ ఉన్నాయి, వీటన్నిటికీ 99 డైమండ్స్ ఖర్చు పెట్టడం కూడా వేస్టే. సో ఇవి వచ్చే వరకు రీఫ్రెష్ చేయాలి మళ్ళీ. పెద్ద ఏం బాగాలేదు. నన్ను అడిగితే ఒక వీల్ స్పిన్ అయ్యే వరకు, లైక్ ఆ ఒక్క లక్కీ వీల్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు స్పిన్ చేసుకోండి, మంచి తీసుకోండి. లైక్ ఒక 1000 డైమండ్స్కి కొంచెం మంచి ఒక 2 బండిళ్ళు కటానా ఇవన్నీ వస్తున్నాయి అంటే మంచి డీలే నన్ను అడిగితే. ఎందుకంటే ఎప్పుడు ఏ ఒక ఈవెంట్ తెచ్చి ఎక్కువ దొబ్బుతాడు మన దగ్గర డైమండ్ని, రివార్డులు తక్కువ ఇస్తాడు. కానీ ఇది ఈవెంట్ కొంచెం మంచిదే. ఈ బండిలు వేసుకుందాం, కొంచెం వెరైటీగా ఉంది ఇది. కొంచెం కొత్తదా మరి ఇంతకుముందు పాతదో నాకు తెలీదు. నాకైతే కొత్తదానని. దీనికి మ్యాచింగ్ ఒక గన్ వెతుకుదాం. యూఎంపీ సెట్ అవ్వలే. మ్యాచింగ్ అంటే కలిసిపోవాలి బట్టల్లో, ఇది కలిసిపోతుంది. కానీ మన దగ్గర లెవెల్ 4 ఉంది గలీజ్గా. స్కార్ మనం వాడడం కాబట్టి దాన్ని డెవలప్ చేయలేదు. సరే XM8 టాప్ XM8 ఉంది కదా, అది వాడదాం. కలిసిపోయింది ఆ రంగుల్లో. ఇప్పుడు దాన్ని వేసుకొని మనం 1v4 అయితే ఆడదాం. ఫస్ట్ మ్యాచే ఫిక్స్ అయిపోయా. ఈ మ్యాచ్ స్టార్టింగ్ మ్యాచ్, ఎందులో ట్రైస్ ఏం లేవు. మనం ఎన్ని కిల్లులు కొడితే ఆ కిల్లులతో వీడియో పెడతా. ఎందుకంటే ఈ బండ్లు వేసుకొని ఎక్కువ మ్యాచ్లు ఆడే ఓపిక అయితే నాకు లేదు డార్లింగ్. హానెస్ట్గా మాట్లాడాలంటే కంపరంగా ఉంది బండిలు. కానీ జస్ట్ వీడియో పర్పస్ కోసం, కొత్త బండిలు కదా, నాకు వీడియో అని కూడా కాదు, నాకు కూడా కొంచెం ఆడాలని ఒకసారి ఎట్లుంటుంది ఏంటి ఇన్ గేమ్ లుక్ ఎట్లుందని. మరి ఇది పాత బండ్లు అయితే ఎవరన్నా చెప్పండి. నేను గేమ్ ఆపేసినప్పుడు మధ్యలో ఏమన్నా వచ్చిందేమో నాకు తెలియదు, కానీ నేను ఉన్నప్పుడు అయితే రాలేదు. అండ్ మొత్తానికి మనకైతే XM8 కూడా దొరికేసింది. ఈ వీడియోలో XM8తో మ్యాచింగ్ అని అనుకున్నాం కదా, సో దాంతో ఎక్కువ కిల్లు కొట్టడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు, ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి, అదిగో ఇక్కడే ఉన్నాడు. మొత్తానికి ప్లెయిన్ రెడ్ కొట్టాం. ఏ గన్నైనా పర్లేదు, మనకు అనవసరం. హెడ్లు కొట్టడం అయితే మర్చిపోము. మనం గేమ్ ఎంతసేపు ఆపినా, ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా మన షాట్లు ఇలానే ఉంటాయి. చూద్దాం మరి. ఇంత బిల్డప్ ఇస్తున్నా, తర్వాత ఏమో ఆడకపోతున్నాను. తిట్టకండి, త్వరగా చచ్చిపోవాలంటే. ఇప్పుడు నేను పీక్ ఎంటర్ అవ్వగానే చచ్చిపోతే మీరు నవ్వుతారు కదా. నాకు తెలుసు మీరు అంతా అట్లనే వెయిట్ చేస్తారు. ఇటు ఎవడో వస్తున్నాడు, ఎవరికి ఇచ్చేసాం నాకు. అందుకే ఒర్రే సోనియా అంట. అమ్మయ్య నేను చూడు, ఒరే అదే ఏంటప్ప టచ్గా వర్క్ అవ్వలేదు అనుకున్నా. శాంటోనియా ఉండిపోయిందంట నా క్యారెక్టర్ డార్లింగ్. నేను ఇన్స్టా రీల్ కోసం ఇన్స్టాలో ఏ క్యారెక్టర్ స్కిల్స్ బెస్ట్ అని చెప్తూ ఇటు శాంటోనియన్ ట్రై చేసా ఎట్లుంటుంది అని చెప్పి, ఆ స్కిల్స్ ఉండిపోయినాయి. ఒరే నా ర్యాంక్ స్కిల్సే కాడాలింగ్ ఇవి 1v4వి. మరి తప్పదు, ఫస్ట్ మ్యాచే పెడతా ఉన్నాం కదా రికార్డింగ్. చూద్దాం మరి. ఇదైతే ఈ జోటా అంట, ఫాడ్ అంట, అన్ని హెల్త్కి సంబంధించినవి ఉన్నాయి. పర్లేదు మంచిదే. కానీ యాక్టివ్ స్కిల్లే ప్రాబ్లం నాకు. ఎందుకంటే టచ్ చేయలేకుండా రష్ చేయలేను నేను. అంటే అలవాటు అయిపోతుంది. ఊరికే టచ్ చేయనుకొని నొక్కేస్తే ఈ బొమ్మ వెళ్ళిపోతుంది. బెటర్ నొక్కకుండా ఉండడం బెస్ట్ ఏమో. మనకి ఇది ఎప్పుడు పెద్ద వాళ్ళు ఇది కాదు. ఇది XM8తోనే కొడతాం. మ్యాగ్ అనుకుంటే ఇది మ్యాగ్తో దింపేస్తాడేమో. అమ్మయ్య కొట్టేసాం మొత్తానికి. ఇది మ్యాగ్ ఉన్న XM8 కొట్టలేకపోయాడు. అది ఏంటబ్బా ఇందా నుంచి హెడ్ షాట్ డ్యామేజ్ కూడా తక్కువ పడుతుంది. XM8 ఏమైనా తగ్గించాడా అనుకున్నా. నేను ఉల్ఫ్రా వాడట్లేదు, ఉల్ఫ్రా లేదంట. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఉల్ఫ్రా అనేది నా మ్యాండేటరీ స్కిల్. అన్లెస్ అండ్ అంటే నేను స్నైపింగ్ ఆడేంత వరకు ఉల్ఫ్రాని తీయను. ఉల్ఫ్రా పక్కా ఉంటుంది. చూడండి కింద బీన్ శక్తిలో ఎవడ వెళ్ళిపోతున్నాడు. ఆ డ్యామేజ్ చూడు, అసలు హెడ్ కొడితే 50 40 పడింది. అదే ఉల్ఫ్రా లేకపోతే ఇదే డిజడ్వాంటేజ్. రాని కిందకి. అరే అసలే వాల్ పడట్లేదు, వాల్ టచ్ అవ్వట్లేదు డార్లింగ్. అది కస్టమ్ హెచ్డి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేమో పక్కకు జరిపేసినట్టున్న వాల్ని కొంచెం టచ్ అవ్వట్లేదు. మన దగ్గర ఏమో టచ్ చేయకూడదు కిందకి వెళ్ళడానికి. ఒకనైతే నాక్ చేసాం, ఇంకోటి రివైవ్కి వెళ్ళిపోతున్నాడు. ఇదే కరెక్ట్ టైం కిందకి వెళ్ళిపోవడానికి. రే గన్ చేంజ్ అవ్వట్లేదు. స్లోప్లో ఉన్నాం కదా, గన్ చేంజ్ అవ్వట్లేదు. ముందైతే హెల్త్ కోసం ఇది వేసేసుకుందాం. ఎవడో ఒకటి ఎవడో ఒక టెంప్ట్ అవుతాడు కదా. ఇంట్లో ఎవడో ఉన్నాడా? అర్రే ఎవడో ఉన్నాడు పక్కన ఇంట్లో, లైక్ పక్కన రూమ్లో. సారీ డార్లింగ్, XM8తో కొడతా అని చెప్పి దీంతో కొట్టేసా. అంటే మరీ షార్ట్లో ఉన్నాడు కదా, కొంచెం మర్చిపోయాలి. స్ట్రైక్ కూడా అవ్వాలి. ఇక్కడ ఎవడో ఇంకోటి వచ్చేస్తున్నట్టున్నాడు. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. అదే ఎంటనే వచ్చింది చేతిలోకి. XM8తో కొడదాం. అమ్మయ్య XM8తో కొట్టాం. మళ్ళీ కామెంట్ సెక్షన్లో వేసుకుంటారు అన్న XM8 అన్నో దీంతో కొట్టామని. సో చలో వీళ్ళిద్దరు అయిపోయారు. మరి పైన ఎవరు? పైన వేరే టీమా? మరి వాళ్ళిద్దరు ఉండాలి. పైన ఎవడో జిప్ లైన్లో వెళ్ళిపోయినట్టున్నాడు. నాకైతే సౌండ్ వచ్చింది.
మరి జిప్లైన్లో ఆడ ఎక్కడ దాకా వెళ్ళిపోయాడా మరి ఏంటో తెలియదు. ముందైతే ఆవిడ ఉన్నాడు ఫస్ట్ అయితే. మన దగ్గర అయితే M10లో బుల్లెట్లు తక్కువ ఉన్నాయి, 16-20 ఉన్నాయి అంతే. సో ఇప్పుడు మనకి M10 బుల్లెట్లు కావాలి. వీడి దగ్గర లేవు, వీడి దగ్గర MP40 అంట. మన దగ్గర బాక్స్ ఉంది కదా, బాక్స్ వేసేద్దాం. మొత్తానికి M10 బుల్లెట్లు, ఆమోలు, మెడికిట్లు అన్నీ ఉన్నాయి. మెల్లగా ఏరుకుంటే ఆ పైన వాళ్ళు ఇద్దరు నన్ను కొడతాడేమో. కొడతాడా అంటే ఆడేమో జిప్లైన్లో వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడే సౌండ్ వచ్చింది మళ్ళీ. మొత్తానికి నాక్ అయిపోయాడు ఒకడు. ఇంకోటి జిప్లైన్లో ఉంటాడు, వాడు అటు సైడే దిగుండాలి. అదిగో కిందకు వస్తున్నాడు. టాలెంట్ ఇప్పుడు చూడు, ఇలా దాక్కున్నామో వాడు అలా విండో దూకుతాడు చూడు. అది అనుకున్నా, ఇంకేం చేస్తాడు, రివైవ్ ఇవ్వాలి కదా. ముగ్గురు కొట్టా, మరి ఇంకొకడు ఎలా బతికాడో నాకు తెలియదు. ఈయన కొట్టాక కూడా ఇంకొకరు ఉన్నారు మధ్యలో. ఈ రూమ్లో కొట్టిన వాళ్ళు ఇద్దరు వేరే టీం ఏమో, వాళ్ళు వేరే టీం అనుకుంటా. సో చలో మొత్తానికి ఇది చేసి ఎంత తిరిగా అంటే మ్యాప్ అంతా తిరిగాడాలి, నాకు ఎవరూ కనిపించలేదు. ఇంకా అలా తిరిగి మళ్ళీ పీక్లోకే వెళ్ళాల్సి వచ్చింది. తమ్ముడు రివైవ్ ఇచ్చేస్తున్నాడు. అరే మళ్ళీ మర్చిపోయి M10తో కొట్టాడాలి. పర్లేదులే, ఒక హెడ్ అయితే కొట్టాం కదా, ఏం కాదు, క్షమించేయండి. ఇప్పటి నుంచి XM8 ఫిక్స్, XM8తోనే కొడదాం. సో ముందైతే అయినా నేనేం ఓన్లీ XM8 ఛాలెంజ్ అనలేదు డార్లింగ్, నన్ను వేసుకోవద్దు, సరదాగా అలా మ్యాచ్ అవుతుంది కన్నా XM8 అన్నా. సో ఒకడైతే నాక్ చేస్తాం. మల్టిపుల్ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి నాకైతే. వీడు ఎవడరా, వీడికి చూడు మళ్ళీ టచ్ చేయాలనుకుని వస్తే దాన్ని అయితే వేస్తా. శాంటోనియా క్యారెక్టర్ని వదిలేసా, ఎందుకు వదులుతున్నానో కూడా తెలీదు. M10తో అయితే కొట్టేస్తున్నా, ఇంకేం చేయలేము. టీం అంతా మన మీద పడిపోయింది. వీడికైతే సరే, వీడు ఒక్కడే కదా, వీడికైతే XM8తోనే కొట్టడానికి ట్రై చేద్దాం. ఆగు, వీడు షార్ట్ రేంజ్కి వెళ్ళి XM8తో కొడితే ఆ ఫీలే వేరే ఉంటుంది. అరే ఈ రౌండ్ వాళ్ళు వేసేసుకుంటాడు ఏంట్రా నాయన, నేళ్ళేసేద్దాం, నేళ్ళేసి చంపేద్దాం, అన్ని ఈ వీడియోలో అన్నీ చేసేయాలి. వీడియో బయటకు వచ్చాడు, నీ కర్మరా, నువ్వు XM8తో కిల్ ఇస్తా అంటే నాకేంటి. మొత్తానికి మన కిల్ అయితే మనం తీసుకుందాం. అరే ఆగ్రా, ఒరే వాల్ కూడా పడట్లేదు, వాల్ బటన్ టచ్ అవ్వలేదు ఫస్ట్. అసలు నీ అమ్మ అసలు ఏమైందో నా సెట్టింగ్స్కి నాకు అర్థం కావట్లేదు. డార్లింగ్, నీ అమ్మ ఈజ్ నాట్ ఏ బూతి, లైక్ డోంట్ కన్సిడర్ ఇట్ ఇన్ దట్ వే. నార్మల్గా నేను అవుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడా. సో మొత్తానికి వీడైతే టాక్టిక్స్ ఆడాడు కదా, వీడికైతే ఒక ల్యాండ్ మైన్ పెట్టి చంపేద్దాం. ఆగండి రా, నువ్వు ల్యాండ్ మైన్తోనే రా, నీకు ఫ్లాష్ ఫీజ్ కదా, ఫ్లాష్ తిను డ్యామేజ్ తిను. ల్యాండ్ మైన్ దగ్గరే చావురా, చెప్పే కదరా, IQ లెవెల్స్ అంటారు దాన్ని. అట్లుంటే మనం IQ వాడితే. ఏవో వెహికల్ సౌండ్లు కూడా వస్తున్నాయి, చాలా మంది వస్తున్నట్టున్నారు. మనం సేఫ్ కాదేమో ఇక్కడ ఉండడం. మొత్తానికి 13 కిల్స్ అయితే కొట్టండి డార్లింగ్ ఇప్పటిదాకా. మరి బాగానే అవుతుంది ఇప్పటిదాకా మ్యాచ్ అయితే. షార్ట్ రేంజ్లో తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది వచ్చేస్తే నేను హ్యాండిల్ చేయలేను, ఎందుకంటే టచ్ చేయలేదు కదా, కొంచెం తిప్పేయడానికి ఛాన్స్ ఉండదు. వీడెవడో వెళ్ళిపోతున్నాడు, లాంగ్లో కొట్టుకోవడానికి ట్రై చేయాలి, ఎందుకంటే ఈ శాంటోనియా క్యారెక్టర్తో మనం ఆడలేం షార్ట్లో. సో వీడెవడో ఇక్కడ దాక్కున్నాడు ఏంటి. అరే అమ్మ బాగా కొట్టాడు డార్లింగ్ నిజంగా. అసలు 2 బ్లడ్ కొట్టినట్టున్నాడు. నా హెల్మెట్ చూడు అసలు ఎలా అయిపోయిందో, బాగా కొట్టాడు కూర్చొని. నిజంగా నైస్ బ్రో, గుడ్ ప్లే. ఎవడాడో తెలియదు కానీ, హిందీ తెలుగు కానీ బాగా ఆడాడు. అరే ఎంతమంది అది చూడు, మళ్ళీ నీ అమ్మ టచ్ చేయనుకొని మళ్ళీ వేస్తాడు డార్లింగ్. రే స్పైడర్ అంట, ఏంద్రా ఇవన్నీ, ఒరే స్పైడర్లు గీడర్లు ఏంద్రా. చిన్న బొక్కుంచుకున్నా తెలివిగా కాదులే, రౌండ్ వాల్ పడలేదు, వేసుకోకండి. సో మొత్తానికి అక్కడ వస్తే దాహనా తెలుసురా, ఈ బొక్కలోకే రావాలి అని ఇంకో స్పైడర్ కూడా వదులుతారా నాకు. ఈ అమ్మ ఎంతమందిరా నన్ను చంపాలనుకునేది. అమ్మయ్య కిల్ కూడా వచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి పారిపోలేదు. అదే ఇప్పుడు టచ్ చేయ ఉంటే వాళ్ళు వాల్ బ్రేక్ అవ్వగానే డైరెక్ట్ టచ్ చేయ వాడేవాడిని. ఇప్పుడు ఏం చేయలేను, ఫస్ట్ ఇంకొక మెడికిట్ అయితే వేసుకుందాం. ఏం చేయలేము, ఇట్లుంటే చచ్చిపోతాం. ఇది ఇంకా వాల్ పేల్చట్లేదేంటి అనుకున్నా, వేసాడు గ్లూ బ్రేకర్లు. ఇప్పుడు ఎటు వెళ్ళాలరా, ఒరే అటు ఎనిమి ఫస్ట్ డౌన్ చేస్తాం. ఇంకా సోనియా అంట వాడిది, శాంటోనియా అనే వచ్చేస్తుంది. దీన్ని కిల్ తీసుకొని ఫస్ట్ ఈ ప్లేస్ ఖాళీ చేసేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి నాకు బ్లడ్ ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో ఆ స్కిల్స్ వల్ల. పర్లేదు, ఆ స్కిల్స్ యూజ్ అవుతున్నాయి, జస్ట్ యాక్టివ్ స్కిల్ అది ఉంటే బాగుండేది. అరే ఆ బుల్లెట్ తగిలేసింది డార్లింగ్. ఆ కొత్తగంతా ఒక బుల్లెట్ కొట్టాడు, దాని బ్లాస్ట్ వల్ల చచ్చిపోయాలి లిటరల్లీ. నేనే అనవసరంగా ఈయన్ని కూడా కొడదామని అత్యాశకి వెళ్ళి ఆ కిల్కి అల్లకుండా ఉండాల్సింది. మొత్తానికి బుయ్యా కూడా అవ్వలేదు, 15-16 కిల్స్ కొట్టామంతే. చలో ఇంకేం చేయలేండి డార్లింగ్. ఇది మరి జస్ట్ నేనేదో 1v4 ఛాలెంజ్ లాగా ఆడలే. ఫస్ట్ మ్యాచ్ ఆడితే ఎట్లుంటుంది అనుకున్నా, నా దరిద్రానికి యాక్టివ్ స్కిల్ లేదు, ఏదో టచ్ చేయ బదులు శాంటోనియా వచ్చింది, స్కిల్స్ కూడా మారిపోయినాయి, ఏమనుకోవద్దు. ఐ ట్రైడ్ మై బెస్ట్, నేను ఉన్న వాటిలో చేసా. ఇంకా మరి చూద్దాం మీకు ఈ బండిల్స్లో ఏది నచ్చిందో నాకు చెప్పండి. నాకు తెలిసి ఆ హోలీ బండిలే మీకు నచ్చుంటుంది, నాకు కూడా ఉన్న వాటిలో అదే నచ్చింది. కానీ ఇవన్నీ వద్దు, లాస్ట్కి మన బండిలే మనకు ముద్దు, ఏదున్నా మన బండిలే మనకు ముద్దు. మొత్తానికి మన బండిలు వేసుకొని సైన్ ఆఫ్ ఇచ్చేద్దాం డార్లింగ్స్. అండ్ అలాగే 25th తర్వాత ఫేస్ రీల్ అయితే పక్కా చేస్తున్నా, ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో ఇంకా మన వీడియోని ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. టాటా, బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.